హలో అండి. నైట్ అయితే పానీపూరి చేశానని చెప్పాను గదా! ఇంక ముందుగా అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి మిక్సీ అయితే పట్టుకున్నాను. కొన్ని నీళ్ళు పోసి ఇంకా ఆ నీళ్ళల్లో చింతపండు అయితే నానబెట్టి శుభ్రంగా పిసికేసాను. ఇంకా ఉప్పు, కారం కొంచెం వేసి, కొంచెం జల్జీరా పౌడరు షాపులో దొరుకుతది ప్యాకెట్ రూపాయి అది కూడా కొంచెం వేశాను. ఇంకా చారైతే రెడీ అయిపోయినాయి. మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని, ఇంకా కొన్నైతే ఆ గిన్నె వరకు చేశాను నేను. ఇంకెక్కువ చేసినా మా వారు జలుబు, దగ్గు అని చెప్తుంటారు. ఇంక బాండీలో ఆయిల్ అయితే పోసుకొని, బాండీ గురించి అయితే ఏం పట్టించుకోకండి. ఇంక పానీపూరీలైతే వేయించుకున్నాను. ఇంకా పక్కన పొయ్యి మీద అయితే బఠానీ అవన్నీ ముందే నానబెట్టేసుకొని ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాను. ఇంక క్యారెట్టు, కొత్తిమీర, పుదీనా, ఇంకా టమాటా, పచ్చిమిర్చి ఇంకా ఉన్నయన్నీ అందులో వేసేసాను. లాస్ట్‌లో అయితే ఉప్పు, కారం, పసుపు కూడా వేసి ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. ఏమైనా కొంచెం వెనక ముందైతే అడ్జస్ట్ అవ్వండే. ఏమనుకోగాకండి. ఇప్పుడైతే మా పిల్లలు ఫైనల్‌గా వచ్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తుంది.